ఇప్పుడు గత 2 వీడియోల్లోనే ఈ లాభము నష్టం గురించి మీకు అవగాహన ఉండాలని చెప్తున్నానండి. ఉదాహరణ కూడా చెప్పాను. ఇప్పుడు అమ్మిన వేళ కొన్న వేళ ఇంటూ 100 మైనస్ నష్ట శాతం బై 100 అని చెప్పి ఫార్ములా కూడా చెప్పాను. ఇప్పుడు మీకు కనిపించి లేకుండా ఇవన్నీ చూసేస్తాను. అమ్మిన వేళ కొన్న వేళ ఇంటూ 100 మైనస్ నష్ట శాతం బై 100. ఎప్పుడు నష్టం వస్తే ఇప్పుడు అమ్మిన వేళ 25 రూపాయలు, కొన్న వేళ 50 రూపాయలు కన్నా 100. ఇప్పుడు నష్ట శాతము బై 100. ఇప్పుడు అమ్మిన వేళ కనుక్కోవాలంటే ఈ నష్ట శాతం కూడా కనుక్కోవాలి కదా మనం. నష్ట శాతం కనుక్కోవాలంటే ఏం చేయాలి? నష్ట శాతము నష్టము బై కొన్నవేళ. ఈ కొన్నవేళ అనేది కింద కామన్గా ఉంటుంది. నష్టం ఎంత వచ్చింది మనకి తెలియాలంటే అమ్మిన వేళ ఎంత 25 రూపాయలు, కొన్న వేళ ఎంత 50 రూపాయలు, అమ్మిన వేళ ఎంత 25 రూపాయలు. 2 పోతే ఎంత వచ్చింది 25 రూపాయలు. అంటే 50 రూపాయలకు ఒక వస్తువు కొంటే 25 రూపాయలకు మనం అమ్మితే 25 రూపాయలు మనకు లాస్ వచ్చింది. కాబట్టి నష్ట శాతం కనుక్కోవాలంటే ముందు ఈ నష్టం 25 రూపాయల గురించి తెలియాలి. ఇప్పుడు ఎంతది నష్ట శాతము? నష్ట శాతం 25. నష్టము పోయి కొనాలంటే 50 మైనస్ 25 బై 25. ఇప్పుడు తెలిసిందా? నష్ట శాతం నష్టం వచ్చేసి 50 రూపాయలు, కొన్న వేళ వచ్చేసి 25 రూపాయలు. 2 కొడితే ఇంటూ 100. శాతం కాడికి వస్తే 100 రావాలి కాబట్టి 25 4 నష్టం పోయి కొన్న వేళ ఇంటూ 100, కొన్న వేళ 25. నష్టం వచ్చేసి 25 రూపాయలు. నష్టం వచ్చేసి నష్ట శాతం ఎంతంటే ఈ నష్టం 25 వచ్చింది. 25 పోయి 25 ఇంటూ 100, 25 4 25ల 100% నష్టం వచ్చింది. కాబట్టి నష్ట శాతం కనుక్కోవాలన్నప్పుడు నష్టము పోయి కొన్న వేళ ఇంటూ 100 100. అప్పుడు 25 పోయి 25 ఇంటూ 100. 25 అనేది నష్టము, 25 అనేది కొన్న వేళ ఇంటూ 100 అనేటువంటిది శాతాన్ని 100లో చూపించుకోవాలి. మన శాతాన్ని 100లో చూపిస్తాం కాబట్టి పరిగణలో 100ని పరిగణలో తీసుకుంటాం కాబట్టి 100. అప్పుడు 25 4 100, 24 25 100 శాతం. చూడండి, ఈ విధంగా నష్ట శాతం 100. ఇప్పుడు అమ్మిన వేళ ఎంత? ఇప్పుడు నష్ట శాతం దీనికోసం ఈ లెక్క చేసాం. అమ్మిన వేళ 25 రూపాయలు అయ్యా, కొన్న వేళ 50 రూపాయలు, 100. నష్ట శాతము 100%, 100 వచ్చింది. నాకు చూడండి, కొన్న వేళ 150 అండి, అమ్మిన వేళ 25, కొన్న వేళ 50. కాబట్టి నష్ట శాతం కూడా నష్టం పోయి కొన్న వేళ అంటే కొన్న వేళ 50 రూపాయలు, 25 బై 20 50 ఇంటూ 100 15 2 100, 25 2 50%. నష్ట శాతం 50%. అప్పుడు 25 50 అంటే కొన్న వేళ 50%, 100 మైనస్ 50 బై 100. ఈ విధంగా ఫార్ములాని మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఈ విధంగా ఫార్ములాని క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు మనకి వాల్యూని రాబట్టాలి. ఇప్పుడు దీన్ని చూసుకున్నాం. 25 ముందు బ్రాకెట్లో చూసుకోవాలి. 50 ఇంటూ 50 బై 100 0.
బై 100. చూడండి 25 అమ్మిన వేల 50 కొన్న వేల 100/50 100 మైనస్ 50 అంటే నష్ట శాతము బై 100. ఈ 50% మనం మల్టిప్లికేషన్ చేస్తే 100 మామూలుగా లోపలే చేయొచ్చు, కానీ మీకు అర్థం కావాలని ఇక్కడ చేస్తున్నాను. ఒక్కొక్కసారి మైనస్లు ఉన్నప్పుడు మీకు అర్థం కాదు. 55 2500 ఇది ఈక్వల్ టు ఇది అయిపోయింది. ఇప్పుడు 25 ఈక్వల్ టు ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 2500/100 అంటే 25 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 2 సున్నాలు పోయింది. అప్పుడు 25 ఈజ్ ఈక్వల్ టు 25. అప్పుడు అమ్మిన వేల మనం మామూలుగా నెంబర్ ముందుగానే తీసుకున్నాం. 25 అమ్మిన వేలు వచ్చేసింది కదా. చూడండి ముందుగానే వాల్యూ తీసుకున్నాం. ఒక్కోసారి వాల్యూ ఈడు మీకు అమ్మిన వేలని 25 రూపాయలు ఎందుకు తీసుకున్నానంటే మనకి అమ్మిన వేల అనేటువంటి తెలిసింది కాబట్టి 25. మళ్ళీ ఇంకొకసారి చూడండి, అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు కొన్న వేల ఇంటూ 100 మైనస్ నష్ట శాతము బై 100. ఇప్పుడు నష్టం వచ్చినప్పుడు అదేవిధంగా 25 ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేల 50 కొన్న వేల 50 ఇంటూ 100 మైనస్ నష్ట శాతము బై 100. అప్పుడు నష్ట శాతం ఈజ్ ఈక్వల్ టు నష్టము బై కొన్న వేల ఇంటూ 100. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు నష్ట శాతం ఈజ్ ఈక్వల్ టు నష్టం 25 కొన్న వేల 50 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే 50% వచ్చింది. అప్పుడు ఈ 50 అనేటువంటిది 25 రూపాయలు నష్టం ఎలా వచ్చిందంటే ఈ కొన్న వేల మైనస్ కొన్న వేల 50 రూపాయలు, అమ్మిన వేల 25 కాబట్టి 25 రూపాయలు మైనస్ చేశాను. అప్పుడు నష్టం ఇది 25 అనేది నష్టం. ఇప్పుడు 25 ఇప్పుడు నేను ముందుగానే అమ్మిన వాళ్ళ నెంబర్ వచ్చింది కాబట్టి తీసుకున్నాం కాబట్టి కరెక్ట్ వస్తుందా లేదు చూడండి. అప్పుడు అమ్మిన వేల 25 50 25 ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ అంటే మనం అప్లై చేస్తున్నాం 100 మైనస్ నష్ట శాతం 50%, నష్ట శాతం 50 వచ్చింది, 50 వచ్చింది బై 100. అప్పుడు 25 ఈజ్ ఈక్వల్ టు ఈ 50తో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 50,000 మైనస్ 2500 అంటే ఎందుకంటే ఆడే తీసేయచ్చు. బ్రాకెట్లోది ముందు చేయాలి కదంటారు. సరే బ్రాకెట్లోది ముందు చేయాలి, కానీ మనం క్యాలిక్యులేషన్ చేస్తే వస్తుందా లేదో కూడా చూడాలి. ఒక్కోసారి రాదు, ఒక్కోసారి వస్తుంది. బ్రాకెట్లోది క్యాలిక్యులేషన్ చేస్తే 50 వస్తుంది. 50 వచ్చిన 5 5 2500 2500 ఓకే కదా. ఇప్పుడు డైరెక్ట్ ఇది బ్రాకెట్లో చేసి దీన్ని 50తో మల్టిప్లికేషన్ చేసినా 2500 వస్తుంది. లేదు మొత్తం టోటల్గా అప్లై చేసి ఒక్కోసారి రాకపోవచ్చు, ఎందుకంటే అప్లై చేశాను. ముందు బ్రాకెట్ని 50తో మల్టిప్లికేషన్ చేస్తే 2500 అంటే 20 అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ 20 అమ్మిన వేల 25 ఈజ్ ఈక్వల్ టు 2500/100. ఈ 100లో 2 పోతే 25 అంటే అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు కొన్న వేల వచ్చింది. అంటే ఎంత వచ్చింది? 25 వచ్చింది. అమ్మిన వేల 25 వచ్చింది. కొన్న వేల ఎంత ఉంది తెలియాలంటే అంటే 25%. చూడండి ఇప్పుడు ఈ అమ్మిన వేల 25 వచ్చేసిందా? ఇప్పుడు మనం కనుక్కునేది అమ్మిన వేలే కదా. ఈ అమ్మిన వేల 25 వచ్చేసిందా క్యాలిక్యులేట్ చేస్తే. కాబట్టి ఆల్రెడీ మా అమ్మిన వేల మనకు 25 కాబట్టి మనం వేసినట్టు మ్యాథ్స్ 2. అదేవిధంగా నష్టం లాభం వస్తే అనుకోండి. లాభం వచ్చినప్పుడు రివర్స్ చేసుకో. కొన్న వేల ఈజ్ ఈక్వల్ టు 50, అమ్మిన వేల 25. నష్టం ఈజ్ ఈక్వల్ టు నష్టం ఎంత? అమ్మిన వేల 75, కొన్న వేల 50, అమ్మిన వేల 75 నష్టం. అప్పుడు అమ్మిన వేల నష్టం ఎంత? 70 నష్టం. లాభం ఎంత? 75 మైనస్ 50/25 అంటే కొన్న వేల అమ్మిన వేల నుంచి అమ్మిన వేల తీస్తే ఎక్కువ అమౌంట్ ఇస్తే అది లాభం ఉంటుంది. అప్పుడు లాభం ఈజ్ ఈక్వల్ 75 మైనస్ 50 ఈజ్ ఈక్వల్ 25 వచ్చింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? లాభ శాతం కూడా కనుక్కోవాలి, ఎందుకంటే ఫార్ములా ప్రకారం
లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు లాభము బై కొన్న వేల. మనకు లాభం ఎంత వచ్చింది 25, కొన్న వేల ఎంత 50 ఇంటూ 100. లాభం బై లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు లాభం బై కొన్న వేల ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 25/50 ఈజ్ ఈక్వల్ టు 100. అప్పుడు ఎంత అవుతుంది? 2 పోతే 100, 0 ఉంది, 5 అంటే 50. ఇప్పుడు లాభ శాతం 50%. ఇప్పుడు అమ్మిన వేల ఎంత? మనకి లాభం వచ్చినప్పుడు అమ్మిన వేల 75, కొన్న వేల ఎంత 50 ఇంటూ 100 ప్లస్ ఇప్పుడు లాభ శాతం ఫార్ములా అయింది. ఇక్కడ లాభ శాతం ఫార్ములా, ఈ లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు బై 100. చూడండి, ఇందాక నష్టం వస్తుంది, ఇప్పుడు లాభం వచ్చింది కాబట్టి 100 ప్లస్ లాభ శాతం. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ ఇందాకలాగా బై మొత్తం చేయకుండా బ్రాకెట్లో వచ్చేద్దాం. లాభ శాతం ఎంత మనకి 50, అంటే 100 ప్లస్ 50/100 ఈజ్ ఈక్వల్ టు 50, 150 ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 150/100. 0 15 5 ఎంత 75. అంటే మనకి అమ్మిన వేల ఎంత వచ్చిందా 75. అంటే లాభ శాతం వచ్చినప్పుడు అమ్మిన వేల 75. ఇందాక నష్టం వచ్చినప్పుడు 25 వచ్చింది చూపించాము. ఇప్పుడు లాభం వచ్చినప్పుడు కూడా నష్ట శాతం వచ్చిందే. ఈ విధంగా వేసుకోండి. వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్.